హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్. సో మనం ఈ వీడియో సెషన్ ఏం డిస్కస్ చేద్దామండి, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కి యాజ్ వెల్ యాజ్ అజూర్ డెవాప్స్ కి డిఫరెన్స్ చూద్దామండి. సో అలాగే మీకు వీడియో ఎండింగ్ సెషన్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాండి అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో లెటెస్ట్ స్టార్ట్స్ అవర్ వీడియో అండి. ఎస్. సో మనకి ఈ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ అజూర్ డెవాప్స్ అంటే చూద్దామండి. సో మనం ప్రెసెంట్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే లినిక్స్ అండి, లినిక్స్. సో లినిక్స్ ఈజ్ ఏ కెర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్గా కాల్ చేస్తామండి. సో డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ద లినిక్స్ అండి. సో ఈ లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకి బేసిక్ ఐడియా ఉండాలండి. సో మనకి లినిక్స్ డిస్ట్రిబ్యూషన్స్ మనం చూస్తే మార్కెట్లో వి హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ దేర్ అండి. లైక్ రెడ్ హ్యాట్ ఫ్లేవర్, లైక్ కాలీ లినిక్స్, సుసి లినిక్స్, సో ఉబంటు ఫ్లేవర్, డీబియన్ ఫ్లేవర్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో అవన్నీ మనకి ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, బేస్డ్ ఆన్ సో దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. సో లినిక్స్ కెర్నల్ మనకి బేస్ చేసుకుని డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే మనకి డెవలప్ చేశాడు. సో మనకి లినిక్స్ వచ్చేసి లినిక్స్ టోర్ వాల్స్ అనే పర్సన్ మనకి డెవలప్ చేశాడు. సో దాన్ని బేస్ చేసుకొని సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏం చేశారంటే దాన్ని బేస్ చేసుకుంటా సో వాళ్ళ బ్రాండింగ్ తగ్గట్టుగా మార్కెట్లోకి సమ్ చేంజెస్ చేసుకుని రిలీజ్ చేశారండి. సమ్ చేంజెస్ చేసుకుని రిలీజ్ చేశారు. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. సో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటున్నాం అండ్ అజూర్ డెవాప్స్ అంటున్నాం అండి. అజూర్ డెవాప్స్. So what are the major difference between AWS DevOps as well as Azure DevOps అండి? సో మనకి అసలు DevOps అంటే ఏంటంటే DevOps ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ అండి. అది Azure DevOps కావచ్చు మనకు, సో యాజ్ వెల్ యాజ్ AWS DevOps కావచ్చు అండి. సో DevOps మనకి ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ ఉంటుందండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ ఉంటుందండి. ఎస్. సో డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కి ఎస్ ఒక బ్రిడ్జ్ లాగా డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు వర్క్ చేస్తారండి. ఎస్. సో డెవాప్స్ ఈజ్ బేసికలీ మెథడాలజీగా కాల్ చేస్తామండి, ఆర్ కల్చర్ గా కాల్ చేస్తాం, కల్చర్ గా కాల్ చేస్తాం. ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చూద్దామండి. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండి. ఏడబ్ల్యూఎస్ మీన్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గా కాల్ చేస్తాం. మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నా, సో అమెజాన్ కంపెనీ వాళ్ళు మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాండి. సో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మనకి డెవాప్స్ లో డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్స్ మనకి ఏంటంటే లైక్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ పర్ఫామ్ చేయడం, లైక్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కాల్ చేస్తారండి. అండ్ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ప్రాజెక్ట్ కోడ్ని, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోడ్ని ఇక్కడ లైక్ కంపైల్ చేయడం యాజ్ వెల్ యాజ్ బిల్డ్ చేయడం అండి. బిల్డ్ చేయడం లైక్ మావిన్ టూల్ యాజ్ వెల్ యాజ్ అండ్ టూల్ యూజ్ చేసి మనకి ఏం చేస్తున్నా లైక్ కంపైల్ అండ్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ జనరేట్ చేస్తండి. సో అండ్ దెన్ సో మన నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ లో డెవలప్మెంట్ టీం మనకి ఏది ఇక్కడ పర్ఫామ్ చేస్తుందో ఆ పర్టికులర్ కోడ్ మనకి రిపోజిటరీకి స్టోర్ చేస్తాం. రిపోజిటరీ ఉన్న సోర్స్ కోడ్ ఇక్కడ ఎస్ కంపైల్ అండ్ బిల్డ్ అండ్ టెస్ట్ ప్రాసెస్ మనం పర్ఫామ్ చేస్తాం బై యూజింగ్ మావిన్ టూల్ అండి, బై యూజింగ్ మావిన్ టూల్. అండ్ వీ నీడ్ టు జనరేట్ ద ఆర్టిఫాక్టర్ అండి. సో మన ఇక్కడ ఆర్టిఫాక్టర్ టూల్ కింద సో నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే యూజ్ చేస్తాం, లైక్ నెక్సస్, జేఫ్రాగ్ టూల్స్ అయితే యూజ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ సారీ బిల్డ్ ప్రాసెస్ పర్ఫామ్ చేస్తాం. ఎవ్రీ బిల్డ్ ప్రాసెస్ వీ హ్యావింగ్ సో ఆర్టిఫాక్టర్ అండి. సో ప్రతి ఆర్టిఫాక్ట్ మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే ఎస్ ఆర్టిఫాక్టర్ మేనేజ్మెంట్ టూల్ అయితే మనం స్టోర్ చేస్తామండి. ఆర్టిఫాక్టరీ మేనేజ్మెంట్ టూల్ అయితే యూజ్ చేస్తామండి, లైక్ జేఫ్రాగ్ కావచ్చు అండి, నెక్సస్ అనేది యూజ్ చేస్తామండి. అండ్ ఇంటిగ్రేషన్ టూల్స్ అండి, ఇంటిగ్రేషన్స్ లైక్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ చేస్తామండి. సో ప్రెసెంట్ వీఆర్ యూజింగ్ లైక్ సిఏసిడి మెథడాలజీ అండ్ జెన్కిన్స్ యూజ్ చేస్తాం. జెన్కిన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది డెవాప్స్ గా కాల్ చేస్తామండి, లైక్ ఇది ఇంటిగ్రేషన్ మెథడాలజీగా కాల్ చేస్తామండి. అండ్ ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ టాస్క్ కూడా పర్ఫామ్ చేస్తామండి, డిప్లాయ్మెంట్ టాస్క్. సో ఏదైతే మనం ఆర్టిఫాక్ట్ జనరేట్ చేస్తాం ఆ పర్టికులర్ ఆర్టిఫాక్ట్ ని సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేస్తామండి, సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేస్తామండి. అండ్ వీ నీడ్ టు ప్రొవిజనింగ్ లైక్ రిసోర్స్ మనకి క్రియేట్ చేయడానికి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే లైక్ టెరాఫామ్ యూజ్ చేస్తామండి. అండ్ వీ నీడ్ టు మేనేజ్ ద కంటైనర్స్, లైక్ మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో మన ఇక్కడ అప్లికేషన్స్ ఇమేజ్ గా క్రియేట్ చేసి ఆ ఇమేజ్ మనం ఇక్కడ మళ్ళీ కంటైనర్ మనం క్రియేట్ చేస్తామండి. యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తాం. మన అప్లికేషన్ ఏదైతే మనం మెయింటైన్ చేస్తామో సర్వర్లో డిప్లాయ్మెంట్ చేశాక అప్లికేషన్ మనకి ఏ విధంగా రన్ అవుతుందో మానిటరింగ్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తామండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేనేజ్ బై
మనమే ఇక్కడ రెస్పాన్సిబుల్ గా ఎవ్రీథింగ్ రిసోర్స్ అంటే క్రియేట్ చేస్తుంది. వెరాస్ అజూర్ డెవాప్స్ లోకి వచ్చేసి మనకి లైక్ అజూర్ రిపోజిటరీస్ ఉంటాయండి, అజూర్ పైప్ లైన్స్, అజూర్ బోర్డ్స్, ఇవన్నీ మనకి అజూర్ ఆర్టిఫాక్ట్ అండి. సో ఇవన్నీ మనకి ఇన్బిల్డ్ గా వచ్చేస్తాయండి. సో వి నీడ్ నో నీడ్ టు సెటప్ వన్స్ అగైన్ అండి. సో బట్ ఇక్కడ అజూర్ డెవాప్స్ ఇవన్నీ మనకి కాన్ఫిగర్ చేస్తుంటారండి, నో నీడ్ టు సెటప్ అండి. వెన్ కంపేరింగ్ టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తో మనం కంపేర్ చేసుకుంటే లైక్ అజూర్ రిపోజిటరీస్, అజూర్ ఆర్టిఫాక్ట్, సో అజూర్ బోర్డ్స్ ఇవన్నీ మనకి బై డిఫాల్ట్ గా అవైలబుల్ గా కాన్ఫిగర్ చేస్తుంటారండి, నో నీడ్ టు కాన్ఫిగర్. సో బట్ మై చాయిస్ ఈస్ we need to learn everything about so AWS as well as DevOps అండి. సో మనం పర్ఫెక్ట్ గా డెవాప్స్ మెథడాలజీ నేర్చుకోవాలంటే బెటర్ టు చూస్ AWS DevOps అండి. సో మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేసినా కూడా సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వీఆర్ యూజింగ్ AWS క్లౌడ్ ని మనకైతే యూజ్ చేస్తున్నాండి. నౌ సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో మనం పైథాన్ లైఫ్ లో వచ్చేసి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో May 29th సో May 29th బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ ద కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 months లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. సో అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి 7 AM నుంచి 9 AM వరకే, సో మండే నుంచి సాటర్డే వరకు అండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చండి. సో మనం అవర్ కోర్స్ సిలబస్ అండి లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్ లైక్ గిట్ లైక్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ గా కాల్ చేస్తామండి, మావెన్, జెన్కిన్స్, డాకర్, Kubernetes, like monitoring tools, as well as AWS services. సో నెక్సస్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆర్టిఫాక్ట్ టూల్ గా కాల్ చేస్తామని, హెల్మ్ చార్ట్, టెరాఫామ్, ఆర్గో సిరీస్, ప్లంక్. సో వీటితో పాటు మనం కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్ ని కూడా పర్ఫామ్ చేస్తామండి. థ్యాంక్ యూ.